అడిగింది. ప్రూవ్ దట్ రూట్ 2 ఈస్ ఇర్రేషనల్. సో ఇక్కడ మనం కాంట్రడిక్షన్గా అంటే ఆపోజిట్గా ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు కదా, మనం రేషనల్ అని తీసుకుందాం. ఓకేనా? సో లెట్ us assume to the contrary. అజ్యూమ్ అంటే మనం ఊహించుకుంటున్నాం అనమాట. లెట్ us assume to the contrary that root 2 is rational. సో కాంట్రడిక్షన్గా రూట్ 2 అనేది రేషనల్ నంబర్ అని తీసుకుంటున్నాం. సో రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది? ఒక ఫ్రాక్షన్ a/b ఫామ్లో ఉంటుంది. అయితే సమ్టైమ్స్ మనం ఫ్రాక్షన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ అనేది 5/10 అన్నాను అనుకోండి, ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు. 5 1s 5 2s 1/2 ఇది సింప్లెస్ట్ ఫామ్. అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఓకే, సో ఇప్పుడు 9/27 అన్నాను అనుకోండి, 3 3s 3 9s అగైన్ ఇది ఒక ఫ్రాక్షన్ 3/9, మళ్ళీ 3 1s 3 3s 1/3 ఇలా సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి ఒక ఫ్రాక్షన్ కదా. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్గా 1 మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి. ఓకేనా? సో 15/20 అన్నాను అనుకోండి, 5 3s 5 4s 3/4. సో ఈ రెండు ఏ టేబుల్లో వస్తాయి? 1 టేబులే కదా. అంటే 1 మాత్రమే వీటికి కామన్ ఫ్యాక్టర్గా ఉంటే అది సింప్లెస్ట్ ఫామ్ అంటాం. ఓకేనా? సో ఆ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అంటే దాని మనం ఏం చెప్పొచ్చు అంటే a, b ఆర్ కోప్రైమ్స్. అంటే ఇవి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్లో ఉంది, ఇవి సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాము. a/b ఫ్రాక్షన్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ బిని ఎటు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లో ఉన్నది ఇంటూ అవుతుంది కదా. b ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ మనం స్క్వేర్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో b రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. సో ఇక్కడ b రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ bకి వస్తుంది, రూట్ 2కి వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 2b స్క్వేర్ అనమాట. సో ఆవేశపడిపోయి చాలా మంది ఇక్కడే చేసి 2b అని రాస్తారు, బట్ యాక్చువల్లీ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. 2 ఇంటూ b స్క్వేర్ 2b స్క్వేర్ అంటే, రైట్? సో ఇప్పుడు 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా, a స్క్వేర్ బై 2. సో ఇప్పుడు థీరం 1.2 మైండ్లోకి రావాలి. సో 2 డివైడ్స్ a స్క్వేర్. దీని మీనింగ్ ఏంటి? a స్క్వేర్ బై 2 అంటే 2 డివైడ్స్ a స్క్వేర్. ఏ స్క్వేర్ని డివైడ్ చేసినట్టు ఏని కూడా డివైడ్ చేయాలి కదా. 2 డివైడ్స్ ఏ ఆల్సో. ఓకేనా? మనం దేని నుంచి ఇది చెప్పాము? బై థీరం 1.2 మెన్షన్ చేయండి. సో లెట్ ఇట్ బి 1. దీన్ని 1 అనుకుంటాం, జస్ట్ మన కన్వీనియన్స్ పర్పస్ ఫర్దర్గా యూజ్ చేయడానికి. ఓకే, సో ఏదైనా ఒక నంబర్ ఇప్పుడు మనము 6ని 2 డివైడ్ చేస్తున్నామా, 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు కదా, రైట్? 18ని కూడా 2 డివైడ్ చేస్తుంది అంటే 2 ఇంటూ 9ఏ కదా 18, అంటే 2 ఇంటూ సంథింగ్గా మనం రాయొచ్చు కదా. సో ఇక్కడ మనకి 2 డివైడ్స్ ఏ. సో వీ కెన్ రైట్, కొంచెం ప్రాక్టీస్ అవసరము. 2 డివైడ్స్ ఏ కాబట్టి వీ కెన్ రైట్ ఏ 2 ఇంటూ ఒక నంబర్, దాన్ని మనం సి అనుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c. అగైన్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేయాలి. ఓకేనా? సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్. మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఏబీలు కోప్రైమ్స్ అంటే వీటికి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉందనుకున్నాం. దీనికి ఆపోజిట్గా మనం ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఉంది అని తీసుకొస్తాం అనమాట. ఏకి ఆల్రెడీ 2 ఒక ఫ్యాక్టర్ అని చెప్పాము, 2 డివైడ్స్ అంటే ఫ్యాక్టరే కదా. ఇప్పుడు బి గురించి చెప్పాలి, అయితే ఇక్కడ కూడా ఏనే ఉంది. సో ఒక్కసారి మనం ప్రాబ్లంలో స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్ రాసాం. సో ఏ స్క్వేర్ ప్లేస్లో ఇప్పుడు నేను 2b స్క్వేర్ రాయొచ్చు కదా, రాసాం. 2c హోల్ స్క్వేర్ అంటే 4c స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 కదా. ఓకేనా? సో
b square is equals to 4c square by 2. 2 ones, 2 twos. So 2c square వచ్చింది. b square is equals to 2c square. ఇప్పుడు c square ని ఎలా రాయొచ్చు? ఇటు వస్తే డివిజన్ అవుతుందిగా, b square by 2. సో అగైన్ మనం ఇక్కడ ఎలా అయితే రాసామో అలానే రాయాలి. 2 divides b square. So that implies 2 divides b also. Okay. So let it be 2. ఇదంతా మనం ఎలా చెప్పాం? బై థీరం 1.2 మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు 1లో 2 divides a అన్నాను, 2లో 2 divides b అన్నాను. అంటే ఏ బీలకి 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది కదా. సో అదే రాద్దాం. ఫ్రమ్ 1 and 2 we can say that 2 as common factor to a and b. 2 ఈ ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే మనం ఏం చెప్తున్నాము? ఏబీ ఆర్ కో ప్రైమ్స్. దట్ మీన్స్ దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అంటున్నాం కదా. సో ఇప్పుడేమో 2 కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం. ఇది కాంట్రడిక్షనే కదా. సో అదే రాద్దాం. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు a, b ఆర్ కోప్రైమ్స్. a, b కోప్రైమ్స్ అనే దానికి ఇది కాంట్రడిక్షన్ అంటారు. ఓకే, మరి ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం అస్యూమ్ చేసుకున్నాం కదా √2 రేషనల్ అని. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఏం అజంప్షన్ చేసాం? √2 రేషనల్ అంటున్నాము. సో √2 ఈజ్ నాట్ రేషనల్. ఓకే, సో √2 ఈజ్ దేర్ఫోర్ రేషనల్ కాకపోతే ఏమవుతుందమ్మా? ఇర్రేషనల్. హెన్స్ ప్రూవ్డ్. అలా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రాబ్లం ఇలా చేయొచ్చామా మనము? ఓకేనా? సో ఇదే మోడల్లో మనం ఏదైనా చేయొచ్చు. √2 ఇర్రేషనల్ అంటే మనం ఏమనుకున్నాము? √2ని రేషనల్ అనుకున్నాం. రేషనల్ అయితే అది ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. సో a/b అని అనుకున్నాము. ఈ ఏబీలు కో ప్రైమ్స్ అంటున్నాం, అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, సింప్లిఫైడ్ ఫామ్ అని అన్నాను. ఇప్పుడు బీని ట్రాన్స్పోజ్ చేసాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. a²/2 వచ్చింది. 2 a² డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అన్నాం. దట్ ఈస్ బై థీరం 1.2 అన్నాం. సో టూ ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని 2 ఇంటూ ఒక నెంబర్గా రాయొచ్చు, 2c అన్నాం. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి b²/2 తెచ్చుకున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ b రావాలి అంటే a²ని 2b² అది రీప్లేస్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ రాసాము. ఇప్పుడు 1 and 2 నుంచి మనకి వీ కెన్ సే దట్ 2 యాజ్ కామన్ ఫ్యాక్టర్ టు a and b. అయితే మనం ఏబీలు కో ప్రైమ్స్ అన్నాం. సో ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు a, b ఆర్ కో ప్రైమ్స్. ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం అజంప్షన్ అలా చేసుకున్నాం. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √2 ఈజ్ నాట్ రేషనల్, √2 ఈజ్ irrational, hence proved.